జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళని, ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి అయితే కనుక శని భగవానుడు ఆల్రెడీ సంచరిస్తున్నాడు. కానీ శని భగవానుడు నవంబర్ 23వ తారీఖు వరకు కూడా వక్రంలో ఉంటారు. ఆ తర్వాత మన మిథున రాశిలో ఉన్నటువంటి గురువు గారు అంటే గురుగ్రహం, ఈ గురుగ్రహం కూడా బృహస్పతి కూడా కర్కట రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా. దీంతోపాటు తులారాశిలో వచ్చేసి మనకు ఆల్రెడీ శుక్రుడు బుధుతో ఉన్నాడు. అలానే నవంబర్ 15వ తారీఖున రవి భగవాన్ కూడా అక్కడికి వెళ్తున్నారు. త్రిరాశిలో రాశిలో మనకి శుక్రగ్రహం ఉన్నది అక్కడ, అంటే తులారాశిలో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహరీత్యా కూడా మనకి మీనరాశిని చూసుకున్నట్టయితే కనుక అందరూ అనుకుంటారు శని భగవానుడు ఏలనాటి శని ఉంది ఆయన, మాకు ఏ పని చేసినా అవ్వట్లేదు అని. కానీ అలా కాదు. ఏలనాటి శని ఉన్నప్పటికీ కూడా పక్కనున్న గ్రహాలు, పక్కనున్న గోచారంలో మీకు ఏ దశతో మొదలైంది, ఏ దశలో అంతర్దశ ఉంది, ఇప్పుడు ప్రకారంగా అందరికీ ఒకేలా ఉండదు. మిథున రాశిలో పుట్టిన వారికి ఒకరు కలెక్టర్ అవుతారు, ఒకరు బిల్ కలెక్టర్ అవుతారు, ఒకరు లాయర్ అవుతారు, ఒకరు జడ్జి అవుతారు. ఇలాగా వారి పరిస్థితి ప్రకారంగా గ్రహరీత్య ప్రకారంగా ఏజ్ ప్రకారంగా కూడా ఉంటుంది. అందులోనూ మీరు ఏదైనా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. నవంబర్ మాసంలో జాబు లేని నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా, ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అవుతుంది. మీరు అనుకుంటారు ఎక్కడండి 1-4 సార్లు ప్రయత్నం చేసినా మాకు అవ్వట్లేదు, ఆ స్ట్రెస్ అసలు ఆపేసాం మేము, విసుకేసిపోయిందండి. ఆ విసుగుతోనే మీకు మొదలవుతుంది భజన. కాబట్టి ఆ విసుగుతోనే మీరు వెతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ మన స్వస్థానాలు ఉన్నారు కాబట్టి అప్పుడు మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలంటే కనుక 1-4 సార్లు కాదు, 5 సార్లు 6 సార్లు చేసినా కూడా మీకు ప్రతిఫలం లాభవచ్చు. కానీ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. పై స్థానానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అలా అని చెప్పేసి సలహాలు తీసుకోవటమా, ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రోకరేజీ డబ్బులు ఇవ్వటమా, బ్యాక్ డోర్ వెళ్ళటమా లాంటివి చేయకండి. అలాగే మీరు మోసపోతారు. అలానే మీ పక్కన ఉన్న వ్యక్తులు కూడా మీ పర్సనల్ పేజీకి చేయకండి. అలానే ఎవరైనా సరే మీనరాశిలో ఉన్నటువంటి వారు డాక్టర్గా కానీ, నర్సుగా కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, కోడింగ్ రంగాల్లో ఉంటే కనుక వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. వారికి పేరు, ప్రఖ్యాత, హోదా కూడా లభించేదానికి ఆస్కారం ఉంది ఈ నవంబర్ మాసంలో. కాబట్టి వారు ఏదైనా సరే ఉంటే కనుక అలాంటి డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాపులు లాంటి వాటిలో వెళ్ళండి. ప్రకృతి ఆయుర్వేదిక వాటిలో కూడా వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఏదైనా వైద్యశాల అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి వ్యాపారాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక పంట పొలాలు పండించే రైతే రాజు అనే నినాదం ఈ మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది నవంబర్ మాసంలో వీరు ప్రయత్నం చేసుకుంటే కనుక ఆల్రెడీ ఉన్నటువంటి పంటల్ని కొన్ని మారుబేరానికి అమ్ముకున్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఏ వ్యాపారం చేయాలనుకున్నా కూడా అప్పు తీసుకొచ్చి మాత్రం చేయకండి. అప్పు తీసుకొచ్చి త్వరగా ఇచ్చేటువంటి అవకాశం, అదృష్టం మీకు లేదు కాబట్టి అప్పు తీసుకురాకండి. అప్పు తీసుకొచ్చినా వారికి వెంటనే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీ చేతుల ద్వారా తీసుకున్నా, మీ చేతుల ద్వారా ఇచ్చినా కూడా మీకు ఖచ్చితంగా తగాదవుతుంది. కానీ గొడవ దిగని అప్పు తీరదు త్వరగా. దాంతోపాటు లవ్ అనేది మీకు సక్సెస్ లేదు కాబట్టి లవ్ చేయకండి. ఇంకా ఇంతకుముందు లవ్ ఉంటే కనుక ఈ సంవత్సరంలో అలా ఉంచేసండి హోల్డ్లోను. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత, అంటే 2020 సంవత్సరం ఫిబ్రవరి తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే మీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అలా హోల్డ్ చేస్తే మంచిది. ఇకపోతే మీరు ఆందోళన చెందొద్దు, ఏ విషయంలో కూడా చికాకు పడొద్దు. ఏదైనా సరే ఎవరైనా మీ మీద ఇబ్బంది పెట్టారా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని గొడవ చేస్తున్నారా, బయటికి లాగుతున్నారా, రోడ్డు మీద పడేస్తున్నారా, భయపెడుతున్నారా, భయభ్రాంతులు అవుతున్నారా, దాన్ని బట్టి మీరు ఏది అవ్వకండి, ప్రశాంతంగా ఉండండి, ఆలోచింపదగజేయండి. దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని తగ్గట్టుగా మీకు సైనస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, థైరాయిడ్ ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి
ప్రికాషన్ తీసుకోండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. హెడేక్, వన్ సైడ్ హెడేక్ వచ్చేటువంటిగా కనిపిస్తుంది. ఈ నవంబర్ మాసంలో కొన్ని దగ్గర ప్రికాషన్ తీసుకోవాలి. అది ఏమిటి అంటే గనక వాము, జీలకర్ర, అలానే ధనియాలు, ఈ 3 కూడా కలగలుపుకొని పౌడర్ చేయండి. దాంట్లో బాదం మొక్క గాని వేయండి. అది కూడా 50 గ్రాములు వేసేసి, సోంపు కూడా వేయండి ఒక 50 గ్రాములు. అవన్నీ కూడా కలగలిపి పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో పరగడుపున అంటే బ్రష్ చేసుకోగానే ఒక టీ స్పూన్ తీసుకొని నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగండి. దాంతో మీకు నేను చెప్పినటువంటి గ్రంథులకు సంబంధించినటువంటి సమస్య అనేది తొలగిపోతుంది. మీ వైపు ఏది రాకుండా ఉండేది. గ్రంథులకు సంబంధించిన సమస్య వచ్చిందంటే మనకి మలబద్ధకము, బద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. అలానే మనకి ఎసిడిటీ, ఒబిసిటీ లాంటివి కూడా లభ్యపడతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రికాషన్స్, ఈ పౌడర్ తినడం వలన ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ తక్కువ, బీపీ తక్కువ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా ఈ పౌడర్ని తినడం ద్వారా వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయత్నం మేరగా ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కావాలంటే వారం రోజులు తిని చూడండి, గురుగారికి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. కాబట్టి ఈ మేర ప్రయత్నించండి. ఇక ఈ శని భగవానుడు అష్టదిబ్బందన ఇవన్నీ కూడా ఉన్నాయి, మాకు ఇంకా రాసి ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక మీకు తెలియకుండా మీ పక్కన ఉన్నటువంటి శత్రువులు, అంటే మనకి మంచిగా ఉన్నటువంటి వారే శత్రువులు అవుతారు. మనకు తెలియకుండా మన మంచితనం కానీ, మన ఎదుగుదల కానీ, మనకి ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ, అట్రాక్ట్ చేసే గుణం కానీ, మనకున్న సెన్సిటివ్ మైండ్ కానీ, ఇవన్నీ కూడా మనకి మైనసెస్. ఎందుకంటే మీరు మంచివారు కాబట్టి మీకు మైనసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి మన పక్కనే ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మనమే చెడు ప్రయోగాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా పటాపంచలు అవడానికి ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఉపశమనం మాత్రమే. ఇంకా కూడా చేసుకోవాలంటే కనుక సమీపంలో ఉన్నటువంటి గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటిగా మనం పై స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. ఇవన్నీ కూడా పాటించేసి అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఈ నవంబర్ మాసం 2020 సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా ఉన్నాను. శని భగవానుడు మనకి ఏం చేయడు. అలానే ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతుల వండి. మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు కనుక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకు అని కాదు, అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి విధానంగా పాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఏం లేకుండా ఈ రాశివారు పర్టికులర్గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ రాశివారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే కనుక నిమ్మ దీపారాధన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాధన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో కనుక సాయం సంధి వేళలో అంటే 5:40 నుంచి 7:40 లోపు కనుక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాధన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్గా ముందుకెళ్ళాలని రాశివారు ఎవరైనా అనుకుంటే కనుక, పార్ట్నర్షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే కనుక గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇక చివరిగా దీపారాధనలో వచ్చేసి ఉప్పు దీపారాధన దిష్టికి స్వరూపంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏంటంటే కనుక ఏదైనా సరే ఇష్ట ఆలయానికి వెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్ని పోయేదానికి, ఈ నెగిటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకున్నటువంటి పరిహారంగా రెమెడీ ఏంటి
ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి కామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.